గణాధిపతయే నమః శుద్ధోదక స్నానం పుష్పంతో నీళ్లు చల్లండి వినాయకుడి మీద. ఓం మాభూష్టామయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతమే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. దీపం జ్యోతి దీపం జ్యోతి సరస్వతి సరస్వతి దీపం మే సర్వ సర్వ సౌఖ్యాని సౌఖ్యాని సంధ్యాదీప సంధ్యాదీప నమోస్తుతే నమోస్తుతే సిద్ధిర్భవతి సిద్ధిర్భవతి కళ్యాణి కళ్యాణి ఆరోగ్యం ఆరోగ్యం ధన సంపద ధన సంపద మమ మమ శత్రు శత్రు వినాశాయ వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే నమోస్తుతే. అఖండం దీపం ఉన్నది. అమృతగత్యదా శ్రీ మహాగణాధిపతయే నమః. ఒక సిద్ధ్యర్థం దివ్యతాంబూలం సమర్పయామి. ఇక్కడ కర్పూర హారతి చూపిస్తారు. మీ చేతితో ఒకసారి మీ దగ్గర ఉండేటువంటి వినాయకుడికి ఆ కర్పూర హారతి ఒకసారి చూపించండి. గణేశ గోవింద పుష్పాన్ సమర్పయామి. మీరు పట్టుకున్నటువంటి అక్షర పుష్పాలు సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధి పరమేశ్వరుల యొక్క చతుర్థ వార్షిక మహోత్సవంలో ఈరోజు కంకణం కట్టుకుని కూర్చున్నటువంటి దంపతులు ఆ పార్వతీ తరపున తల్లిదండ్రులుగా ఈ జగత్తుకి సృష్టికర్తలైనటువంటి జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర. ఆ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవంలో గౌరీ తరపున అమ్మవారి తరపున పార్వతీ తరపున కన్యాదానం చేసి పరమేశ్వరుడికి ఆ గౌరీదేవుని మీ అమ్మాయిగా భావించి కన్యాదానం చేయడానికి ఈరోజు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగినట్టుగా భావించి ఈరోజు ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మీ అందరూ కూర్చొని పాల్గొనడానికి ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరముగా భావించాలి. ఆనాడు పరమేశ్వరుడి యొక్క కళ్యాణము జరగకపోతే ఈ ప్రపంచంలో తారకాసురుడు అనేటువంటి రాక్షసుల యొక్క బాధ వలన అన్ని లోకాలు కూడా అతలాకుతలమైపోతాయి. కనుక తారకాసుర సంహారం చేయాలి అంటే రుద్రవీర్య సముద్రుడై ఉండాలి. పరమేశ్వరుడి యొక్క వీర్యముతో ఉద్భవించిన వాడు మాత్రమే తారకాసురుడిని సంహారం చేస్తాడు. అలాంటి తారకాసుర సంహారం జరగాలి అంటే రుద్రవీర్య సముద్రుడు ఉద్భవించాలి. మరి రుద్రవీర్య సముద్రుడు ఉద్భవించాలి అంటే పరమేశ్వరుడికి మరలా కళ్యాణం జరగాలి. మరి పరమేశ్వరుడి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకోవడం కోసం సాక్షాత్తు పరమేశ్వరుడే సప్త ఋషుల్ని హిమవంతుడి యొద్దకు పంపించి హిమవంతుని కుమార్తె అయినటువంటి ఆ పార్వతీదేవిని వివాహం చేసుకోవడం కోసం పంపించి ఆ హిమవంతుని యొక్క కుమార్తె వివాహం చేసుకోవడానికి సిద్ధపడతాడు పరమేశ్వరుడు. అలాంటి హిమవంతుని తరపున మేనకాదేవి తరపున తల్లిదండ్రులుగా ఈ రోజు కూర్చున్నటువంటి మీరందరికీ కూడా కంకణం కట్టుకుపోయేటువంటి దంపతులందరికీ కూడా సాక్షాత్తు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అవకాశముగా భావించి ఆద్యంతము కూడా ఇప్పుడు కట్టబోయేటువంటి రక్షాసూత్రాలు కట్టుకున్న దగ్గర నుంచి అక్షతారోహణ పర్యంతం పార్వతీ పరమేశ్వరుడు తలంబరాలు పోసుకున్నంత వరకు కూడా తిలకించి మనస్సు కళ్యాణము పైన లగ్నం చేసి కళ్యాణ దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుని కృపకు పాత్రలై కృపా కరుణ కటాక్షభిక్షములు పొందవలసిగా మనవి చేసుకుంటూ మీ దగ్గర ఉన్నటువంటి అరటిపళ్ళు తమలపాకు ఇద్దరు దంపతులు కూడా తమలపాకు అరటిపళ్ళు చెక్క అందులో ఒక పుష్పం పెట్టి ఇద్దరు కలిసి ఒకే తాంబూలాన్ని పట్టుకుని నిల్చోవాలి దంపతులుగా. ఎందుచేతంటే ఈ కళ్యాణోత్సవ కార్యక్రమానికి మానవ మాతృలుగా ఉన్నటువంటి మనకి అక్షావతారమూర్తి అయినటువంటి ప్రపంచానికే కన్న తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణం జరిపించడానికి అర్హత లేదు మనకి. మరి ఎవరి ద్వారాగా జరిపించుకోవాలి? ఓ పార్వతీ పరమేశ్వరులారా, ఓ గౌరీ పరమేశ్వరులారా, మేము ఈ రోజు మీ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని 4వ వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకొని హిమవంతుడు మేనకాదేవి తరపున మేము తల్లిదండ్రులుగా కంకణం కట్టుకొని కూర్చుండబోతున్నాం. మీరిచ్చినటువంటి ఈ సదవకాశాన్ని మానవ మాతృలుగా ఉండి మేము నిర్వహించుకోలేము కనుక అర్చకస్య హరిసాక్షాత్ చరరూపీ నసంశయ అత్యావతార మూర్తిగా ఉన్నటువంటి ఓ పరమేశ్వర, ఓ పార్వతీదేవి, మిమ్మల్ని నిత్యం కొలిచేటువంటి అర్చక స్వామి ద్వారాగా నీ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి మేము సంకల్పం చేస్తున్నాం కనుక మా మనస్ఫూర్తిగా మా మనస్సులో ఉన్నటువంటి కోరికల్ని కూడా నెరవేర్చి ఓ గౌరీ పరమేశ్వరులారా ఈ జగత్తును రక్షిస్తూ మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తూ
మా ప్రాంతానంతటినీ కూడా కన్న తల్లిదండ్రుల వల్ల రక్షిస్తూ మీ యొక్క ఆశీస్సులు అందిస్తూ ఉండాలి, మీ అనుగ్రహానికి మేము పాత్రులు కావాలని చెప్పి మీ మనస్సులో ఉన్నటువంటి కోరికని ఇద్దరు దంపతులందరూ కూడా ఆడవారు మగవారు కలిపి ఒకే తాంబూలాన్ని మనస్ఫూర్తిగా 2 చేతులతో పట్టుకొని మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు కోరుకుంటూ ఆ పరమేశ్వరుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఆ పరమేశ్వరుడి దగ్గర మనం పర్మిషన్ తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ఆగమ శాస్త్రంలో పరిషత్ ప్రాయశ్చిత్తం అంటారు. ఓ పరమేశ్వర, నీ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని అర్చక స్వాముల ద్వారాగా ఆచార్య స్వాముల ద్వారా నిర్వహించుకోవడం కనుక మాకు పర్మిషన్ ఇప్పించవలసింది అని చెప్పి ఆ పర్మిషన్ తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు జరిపిస్తున్నాం. దక్షిణా విధానేన భగవాన్ సర్వాత్మకః కుటుంబాన బంధువర్గాన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య ఆనంద అభివృద్ధి సిద్ధ్యర్థం మమ జన్మాభ్యాస జన్మలగ్న ప్రభృతి ఏతతో క్షణ పర్యంతం కాయక వాచక మానసిక త్రైకాలిక పాప నివృత్త్యర్థం మమ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనో బుద్ధి అహంకార జనిత వ్యాధి రూపేణ వర్తమాన వర్తిష్యమాన సమస్త పీడ పరిహారార్థం మమ గృహే ధనధాన్య వస్త్రకాంచన రత్న రజిత తామ్ర కాంస్య లోహ రసవర్గ గృహోపకరణ దాసదాసి గోమహిష్యాభి అభివృద్ధి సిద్ధ్యర్థం మమ జాతకరీత్యా ఆదిత్యాది నవగ్రహ దోష పరిహార సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం మమ గ్రామే దేశే రాష్ట్రే స్థితాన చాతుర్వర్ణాన వ్యాధిః చోరః దుర్భిక్ష అనావృష్టి రాజబాధాది సర్వోపద్రవ శాంత్యర్థం సర్వ సస్యాభి వృత్త్యర్థం మమ మనోవాంఛ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం పరశివ గోత్రస్య శ్రీ గౌరీ పరమేశ్వర దేవత భగవతో ప్రీత్యర్థం ప్రీతయే చతుర్థ వార్షిక తిరుకల్యాణ మహోత్సవ తత్వేన అనేన పరిషతో దక్షిణ విధానేన భగవాన్ సర్వాత్మకః. నమస్కారం చేసుకొని ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తీరాలి స్వామి అని నమస్కారం చేసుకొని మీరు పట్టుకున్నటువంటి తాంబూలం ఆ వినాయకుడి దగ్గర పెట్టండి.